హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఆల్రెడీ thumbnail లోనే మీరు చూసే ఉంటారు. మా కాలేజ్ ఫెస్ట్ కి అయితే రెడీ అవుతున్నాను. సో ఫస్ట్ రెడీ అవడానికి ముందు లాస్ట్ టైం మీకు చెప్పా కదా కాటిక డబ్బా అని, అదే మాస్క్ అండి. దాన్ని అయితే అప్లై చేసేసుకుంటున్నాను స్నానం చేశాక. దీని మీద ఏంటంటే పాలు కానీ లేదా రోజ్ వాటర్ కానీ కొంచెం అలా వేస్తూ ఉంటే అదిగోండి అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. ఇంకా స్ప్రెడ్ అయిపోయి నేను అప్లై చేశాను. ఒక 10 minutes నుంచి తీసేస్తాను. రిజల్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కనపడుతుంది కదా, మంచిగా ఫ్రెష్ గా ఉంది స్కిన్ అయితే మాత్రం. సో ఇదే ఈ రోజు నేను కట్టుకోబోయే శారీ. మొత్తానికైతే శారీ డ్రాపింగ్ అంతా అయిపోయింది. నా ఫ్రెండ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేసేసింది. ఇప్పుడు మళ్ళీ తనే హెయిర్ కూడా వేయాలి. నాకు హెయిర్ ఏమో ఇంకా ఆరలేదు, టైం అయిపోతుంది. పాపడ చూసారా ఎక్కడి నుంచి తీస్తుందో, అసలు మొత్తం గీకేస్తుంది నాది మొత్తం. లిటరల్లీ చెప్తున్నా, నా శారీ డ్రాపింగ్ కి చాలా అంటే చాలా టైం పట్టేసింది. ఎందుకంటే మరాఠీ స్టైల్లో శారీ డ్రాపింగ్ చేశాం కాబట్టి అసలు వీడియో తీయటానికి కూడా ఆలోచన కూడా లేదు. ఎందుకంటే 1.5 hours పట్టింది నాకు శారీ డ్రాపింగ్ కే. దెయ్యం బోతం అనుకోవద్దండి బాబు, అది నేనే మంచిగా పోనీ వేసేసుకున్నాను. మొత్తానికి నాకున్న ఆ చిన్న జుట్టుని మాత్రం ఇద్దరు కలిసి రెడీ చేసేస్తున్నారు. ఎట్టు ఊడిపోద్దా అని భయం వేస్తుంది నాకు. చూస్తున్నారు కదా జేజమ్మలాగా ధ్యానం చేస్తున్నట్టు కూర్చున్నా. నాకు సంబంధం లేదు, మీరు ఎలా వేస్తే అలా వేసేయండి అని చెప్పి మొత్తానికైతే ఓకే అయిపోయింది. ఇప్పుడు అసలు లేని టాస్క్ ఏంటంటే వెనక కొప్పు పెట్టుకోవాలా. ఇంకా దీనికి ఉంటదండి పెద్ద టాస్క్ నాకు ఇక్కడ. ఆ బ్యాంగిల్ అలా పోనీ లోపలికి వేసేసి పోనీ మొత్తం ఇంకా బ్యాంగిల్ చుట్టూ చుట్టి మళ్ళీ ఒక 2 రబ్బర్ బ్యాండ్లు వేసేసి అలా కొప్పునైతే మేము పెట్టేస్తున్నాము ఇప్పుడు. అప్పటికప్పుడు మల్లెపూలు అయితే దొరకలేదు. ఇంకా వేణీలు ఉంటాయి కదా, అవైతే కుచ్చేసాము కొప్పు చుట్టూ. ఎంత బాగుందో లాస్ట్ అవుట్పుట్ మాత్రం మీరే చూడండి. వేణీలతో పాటు ఇంకో 2 బటర్ఫ్లైస్ లాంటి క్లిప్స్ కూడా పెట్టాను, బాగుంటది కదా అని చెప్పేసి. ఎలా ఉంది? బాగుంది కదా. మొత్తానికి నా కొప్పు అయితే చాలా అందంగా రెడీ అయిపోయింది. శారీ డ్రాపింగ్ అయిపోయింది అండ్ ఆల్సో హెయిర్ స్టైల్ అయిపోయింది. ఇప్పుడు మొత్తానికి ఇంకా మనకు 2 టాస్క్లు మిగిలిపోయాయి. ఒకటి ఫేస్కి రెడీ అయిపోవాలి అండ్ ఆల్సో జ్యువెలరీ సెట్ చేసేసుకోవాలి. ఫేస్ అయితే ఫాస్ట్గా నేనైతే సింపుల్గా రెడీ అయిపోతాను. జస్ట్ పాండ్స్ క్రీమ్ అనేది రాస్తాను. ఇది మాత్రం నా డైలీ రొటీన్. అండ్ ఆల్సో ఇవాళ మన ఈవెంట్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉండాలి కాబట్టి సన్ స్క్రీన్ కూడా రాసుకుంటాను. ఎందుకంటే అంత బయట తిరుగుతాం కాబట్టి ఎలాంటి ట్యాన్ అవ్వకుండా ఉంటుంది స్కిన్. అండ్ ఆల్సో నాకు ఇష్టమైన పార్ట్ కాటుగా చాలా బాగుంటుంది కళ్ళకు పెట్టుకుంటే. అండ్ మొత్తానికి అయితే ఫేస్ అయితే అయిపోయింది. ఇంకా సింపుల్గా ఇప్పుడు జ్యువెలరీ టాస్క్ వచ్చేసింది. జ్యువెలరీ మాత్రం చిన్నగా అలా ముత్యాలతో చోకర్ అయితే సెట్ చేశాను. అండ్ ముందైతే ఈ హారం వేసుకున్నాను, ఎందుకో నాకు అంత సెట్ అయింది అనిపించలేదు. అందుకే నా దగ్గర ఇంకొకటి ఉంది లాంగ్ హారం, అది బాగుంది కదా. ఇంతకు నా లాస్ట్కి నా లుక్ ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. నాకేమో చంపసరాలు పెట్టుకోవటం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇదే ఫస్ట్ టైం. అసలు ఎలా పెట్టుకుంటున్నానో కూడా అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే ముందుకు పెట్టుకున్నాను, మళ్ళీ కూడా రెండోసారి పెట్టుకుంటున్నా కదా చూడండి అక్కడ ఊడిపోయింది. నేనేం పెట్టుకున్నానా అనే పిచ్చిలో ఉన్నాను, చూస్తేనేమో అది కూడా పెట్టుకోలేదు. లాస్ట్కి మొత్తానికి తంటాలు పడి ఒక్క చెవుకి చంపసారాలు పెట్టడానికి చాలా కష్టపడ్డాను. ఈ గ్యాప్లో అమ్మయ్య అనుకునేసరికి కరెంట్ పోయింది కదా. అస్సలు ఇది మాత్రం చాలా సడన్. అండ్ ఆఫ్టర్ ఒక 10 minutes తర్వాత అయితే వచ్చింది. ఇంకా రెండోది కూడా సెట్ చేసేసుకున్నాను. ఇందాక చూసారు కదా, ఈ హడావిలో అసలు టిఫిన్ కూడా చేయలేదు నేను. ఇంకా మా ఫ్రెండ్ అయితే నాకు పక్క నుంచి అరటిపండు తినిపిస్తూ ఉంది. మొత్తానికి అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళబోతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. కాలేజ్కి అయితే వచ్చేసాను. ఈ పార్ట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంటి దగ్గర ఉన్న హాస్టల్లో ఉన్న, ఇంటి దగ్గర అయితే అమ్మ రెడీ చేసిద్ది, హాస్టల్లో మాత్రం నా ఫ్రెండ్స్ నాకు ఎంత హెల్ప్ చేశారంటే రెడీ అవడానికి. ఆల్మోస్ట్ 3-4 ఫ్రెండ్స్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేశారు. నా దగ్గరే ఉండి 3 hours రెడీ చేశారు నన్ను. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అండ్ ఇప్పుడు కూడా నాతోనే ఉన్నారు ఈవెంట్లో కూడా. మొత్తానికైతే ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చేసి ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఒక టీవీ వాళ్ళు కవరేజ్కి వచ్చారు. ఎవరైతే ట్రెడిషనల్ డ్రెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నిలబెట్టి వాళ్ళు మంచిగా వీడియో తీసుకుంటున్నారు. అండ్ ఆల్సో మా దగ్గరకు వచ్చిన జడ్జెస్ అండ్ మా ప్రిన్సిపల్ నుంచి అయితే ఇంటర్వ్యూ తీసుకున్నారు వాళ్ళు. ఈ రోజు పివిపి సుధాదేశ్వర టెక్నాలజీలో సితార్ టెక్నో ఫెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం. Good morning to all of you and good morning
మార్నింగ్ జడ్జెస్. మై నేమ్ ఇస్ శ్రావణి అండ్ ఐఎమ్ ఫ్రమ్ CSE 1 థర్డ్ ఇయర్. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో నేను ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నానంటే, మరాఠీ స్టైల్లో ఈ డ్రెస్ అనేది ఉమెన్ యొక్క స్ట్రెంగ్త్ అండ్ ఆల్సో కాన్ఫిడెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈ డ్రెస్ వచ్చేసి ట్రెడిషన్ విత్ మోడ్రానిటీ రెండు రిప్రజెంట్ చేస్తుంది. బికాస్ ఈ మధ్య కాలంలో మోడ్రానిటీ అనేది చాలా పాపులర్గా ఉంది మన ఇండియన్ కల్చర్లో. అండ్ మన ఇండియన్ కల్చర్లో ట్రెడిషన్ అనేది చాలా లోగా ఉంది కాబట్టి సో ఐ వాంట్ టు ప్రమోట్ ట్రెడిషన్ విత్ మోడ్రానిటీ. అండ్ మనం ఎక్కడ ట్రెడిషన్ అనేది తక్కువ కాకూడదు కాబట్టి రెండు ట్రెడిషన్ అండ్ ఆల్సో మోడ్రానిటీ అనేది మిక్స్ చేసి ఎక్కడైనా సరే మనం ఇది అనేది వేసుకోవచ్చు అని నేను ప్రమోట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఈ మరాఠీ స్టైల్ డ్రెస్లో వచ్చేసి the elegant saree and also jewelry, it represents the rich culture heritage of the Maharashtra. Why I choose Maharashtra dressing style means it represents the strength, confidence and also grace of the woman. So thank you so much. ధన్యవాదాలు. మొత్తానికైతే ఇలా అయింది నా ర్యాంప్ వాక్. నాకు తెలిసింది ఏదో కొంచెం చెప్పాను, ఎలా చేశానో చెప్పండి. ఇది వచ్చేసి మళ్ళీ ఎందుకు చేసామంటే గ్రూప్ ర్యాంప్ వాక్, అందరం గర్ల్స్ అందరం కలిసి గ్రూప్ ర్యాంప్ వాక్ చేసాము. మొత్తం అయిపోయాక జడ్జితో కూడా ఏం జరిగింది ఎలా జరిగింది అని డిస్కస్ చేశాక నాకు వచ్చేసి 3rd ప్రైజ్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఏ ప్రైజ్ వచ్చిందా అని కాదు, గెలిచామా లేదా అనేది ముఖ్యం. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడైతే ఇంకా సర్టిఫికేట్ మీద నేమ్స్ అనేది రాస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు బాగా నచ్చిన పార్ట్ ఏంటంటే ఈవెంట్ సర్టిఫికేటే కాదు, నేను మార్నింగ్ రెడీ అయిన దగ్గర నుంచి నా ఈవెంట్ అయిపోయేంత వరకు కూడా నా ఫ్రెండ్ నా పక్కనే ఉంది. ఈవెన్ నేను వద్దు అన్నా సరే నాకు వీడియోస్ తీస్తూనే ఉంది నన్ను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంత సపోర్టివ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నందుకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. లోపల ఈవెంట్ అయిపోగానే బయటకైతే వచ్చేసాను. ఒక మినీ సందడే ఉంది అబ్బాయి ఇక్కడ మాత్రం, పెళ్లి సందడిలాగా. అవన్నీ వైట్ కలర్లో ఉన్నాయి కదా, అవన్నీ స్టాల్స్. మనం ఫుడ్ కావాలంటే ఇంకా అక్కడ తినచ్చు. అండ్ ఫుడ్ తింటూ లోపలైతే చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా నేను కవర్ చేయలేకపోయాను. ఇప్పుడైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను రూమ్కి. ఎందుకంటే ఇదే డ్రెస్లో ఈవినింగ్ వరకు ఉండాలంటే మన వల్ల కాదు కాబట్టి డ్రెస్ చేంజ్ చేసుకొని రావడానికి. మొత్తానికైతే డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసాను నేను కాలేజ్కి. ఎలా ఉంది నా డ్రెస్ చెప్పాను కదా ఇంతకుముందు, మా డాడీ కొనిచ్చిన డ్రెస్ అయితే మళ్ళీ వేసేసుకున్నాను. కాలేజ్లోకి ఎంటర్ అవగానే నేనైతే ఇది చూశాను, క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి వెంటనే క్యాప్చర్ చేస్తాను. ఏం చేస్తున్నారో మీకు అర్థమైతే మీరే చెప్పండి. అసలు మట్టి మాత్రం వేరే లెవెల్లో లేచింది, చూస్తున్నారు కదా వీడియోలో. అండ్ ఈవెన్ లాస్ట్కి అయితే అసలు ఆ 2 కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఏమైందా అని చెప్పేసి ఒక కారు ఇంకో చోట, ఇంకో కారు ఇంకో చోట ఆగిపోయి మరీ చూసుకుంటున్నారు. అదిగోండి అటువైపు చూస్తున్నారు కదా, ఆగిపోయాయి కార్లు 2. ఇంకా మాది వచ్చేసి సీతా టెక్ ఫెస్ట్ కదా. టెక్ ఫెస్ట్ అంటే టెక్నికల్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాజెక్ట్ని ప్రెజెంట్ చేశారు. వచ్చి చూసే వాళ్ళందరికీ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఆల్సో రివ్యూ తీసుకుంటారు. మా కాలేజ్ వాళ్ళు స్కూల్ పిల్లల్ని కూడా వదలలేదు, మొత్తానికి వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ చూపించారు. ఇదంతా మన వల్ల కాదు, మనం అసలే పొద్దున్న టిఫిన్ కూడా చేయలేదు. మధ్యాహ్నం లంచ్ అన్న చేద్దామని చెప్పేసి నేనైతే స్టాల్స్ దగ్గరికి వెళ్తున్నాను. మధ్యలో ఇది చూశాను, మా కాలేజ్లో ముగ్గు చాలా బాగుంది కదా. చూస్తున్నారు కదా, స్టాల్స్ అన్ని ఇలా ఉంటాయి. స్టాల్కి నెంబర్స్ కూడా ఉంటాయి. లోపల ఎలా ఉంటుందని చూపించడానికి మాత్రమే ఇలా బెంచెస్ వేసేసి వాళ్ళు ఏదైతే అమ్ముతారో అవి పెడుతూ ఉంటారు. ఇక్కడైతే గోలీ సోడా, మనకు కూల్ డ్రింక్స్ అలవాట్లేదు, ఇంకా గోలీ సోడా ఏం తాగుతాము. అండ్ ఆల్సో ఒట్టి తినే స్టాల్సే కాదు, ఇలా గేమింగ్ స్టాల్స్ కూడా ఉంటాయి, గేమ్స్ కూడా ఆడొచ్చు. ఇక్కడ గేమ్ ఏంటంటే వాళ్ళు లోపల ఒక ఆర్డర్లో పెడతారు కూల్ డ్రింక్స్ అని, మనం అలా గెస్ట్ చేసి పెట్టాలి. మ్యాక్సిమం ఎవరు గెలవరు. ఇంకా తిన్నాక బయట ఆ ఎండకి ఎక్కడ ఉంటాంలే అని చెప్పేసి నేనైతే లోపలికి వచ్చేసి మంచిగా ఏసీలో కూర్చొని డాన్స్ ఎంజాయ్ చేశాను. మొత్తానికి అది కూడా అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చేసి మన దగ్గర ఇంకో కూపన్ ఉంటే, అసలే మనకు స్వీట్స్ అంటే ఇష్టం, అండ్ ఇంకా మాల్పూరి అండ్ జిలేబీతో అయితే నా డేని ఎండ్ చేసేసాను. ఇంకా తినేసి అందరం ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటూ ఈవినింగ్ 5:30కి అయితే కాలేజ్ నుంచి హాస్టల్కి రిటర్న్ అవుతూ ఉన్నాము. నా ఫేస్ అలా కనపడుతుంది కానీ అస్సలు నడవలేకపోతున్నాను. చాలా అంటే చాలా అలసిపోయాను. చూసారా మా కాలేజ్ అంతా ఎంత క్లీన్గా ఉందో, చాలా బాగుంది కదా. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్లో ఉన్నాము. ఇప్పుడు వెళ్తున్నాం మేము కూడా. ఈ కాలేజ్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్. మా కాలేజ్ నుంచి హాస్టల్కి వెళ్ళాలంటే పక్కా ఈ కాలేజ్లో నుంచే వెళ్ళాలి మేము. ఈ కాలేజ్లో కూడా అప్పుడే ఫెస్ట్ జరుగుతుంది, అందుకే కాలేజ్ మొత్తాన్ని ఫుల్గా డెకరేట్ చేసి ఉంచారు. మా ఫ్రెండ్స్ ఏమో జోక్స్ వేస్తున్నారు, నేనేమో పడి నవ్వుతున్నాను. ఇంకా మొత్తానికైతే అయిపోయింది, రూమ్కి వెళ్ళిపోవాలి. ముందు రోజు నైటే మేమైతే డీజే నైట్కి వెళ్ళాము. డీజే మా కాలేజ్లో అనుకుండారు, కాదు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో. వాళ్ళ కాలేజ్కి వెళ్ళాలంటే పక్కా వాళ్ళ కాలేజ్ ఐడి కార్డే ఉండాలి. అందుకే మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ తీసేసుకున్నాను నేను. ఇప్పుడైతే డీజే నైట్కి వెళ్తున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అని చూడాలి. విఆర్ సిద్ధార్థ కాలేజ్లో మాత్రం ఇలా ఉంది నైట్ వ్యూ మాత్రం. చాలా మంది ఉంటారు, చాలా మంది వస్తూ ఉంటారు స్టూడెంట్స్ కూడా. ఇక్కడ ఐ లవ్ సిద్ధార్థ అని అయితే రాసింది. దానిపైన క్లాత్స్ కూడా ఎంత బాగుందో కదా, మంచిగా డెకరేట్ చేశారు. ఈ కాలేజ్ మాత్రం మా కాలేజ్ లెక్క కాదు. అండ్ మంచి ఫోటో వ్యూ పాయింట్ కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇక్కడ పిక్స్ మాత్రం, మీరే చూడండి.
ఇంకా పిక్స్ కాక అసలు సిసలైన దానికైతే వెళ్ళాను. మనం వచ్చిందే డీజే నైట్ కోసం. ఇంకా డీజే నైట్కి వెళ్ళకపోతే ఇలా ఉంటుందండి విఆర్ సిద్ధార్థ లోపల డీజే నైట్ మాత్రం. అందరూ కూడా వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ అందరూ. మంచిగా చెట్లు, దాని మధ్యలో ఇలా ఒక స్టేడియం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి డీజే నైట్ వామ్మో ఫుల్ రచ్చ మీరే వినేయండి మొత్తం. ఇక్కడ ఏమైందంటే డీజే కాసేపు ఆపారు, అందుకే అలసిపోయిన వాళ్ళందరూ కూడా కాసేపు కూర్చున్నారు, మళ్ళీ లేచి డ్యాన్స్ వేద్దామని చెప్పేసి. ఓకే గైస్, మా కాలేజ్లో ఫెస్ట్ అయితే ఇలా జరిగింది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.